హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రదీప్. సో ఈరోజు సండే ఫన్ డే. సో ఫన్ బాగానే జరిగింది. గేమ్స్ కూడా పెట్టారు. సో దీంట్లో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కాస్త వెరైటీగానే జరిగింది. కాకపోతే ప్రేక్షకులకి ఒక పరీక్షలాగా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంటు తగ్గింది. నా ఉద్దేశం ప్రకారం. మీకెలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను కూడా తెలుసుకుంటాను. నేను కూడా రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ ఏంటంటే అందరూ కోరుకున్నది కూడా, ప్రేక్షకులందరూ కూడా ఏం కోరుకున్నారంటే, ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతున్నారు ఈళ్ళు. వచ్చినప్పటి నుంచి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నారు. కామన్ పీపుల్ చూసేటప్పుడు ఇంగ్లీష్ రానోళ్ళకి అసలు అర్థమే కాదు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారనేది. సో దాన్ని 'బిగ్ బాస్' వాళ్ళు అడగతారా లేదా అనుకుంటున్నాను గానీ, అది నాగార్జున గారు చెప్పారు. ఆ గ్లింప్స్ చేశారనమాట. సో ఏది చూసినా, ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇంగ్లీషే. సో ఇక నుంచి భాష మార్చుకోండి. 'బిగ్ బాస్' హౌస్‌లో రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. సో అవి మీరు ఓవర్ క్రాస్ చేస్తున్నారు, ఓవర్ బోర్డ్ ఎళ్ళిపోతున్నారు అని చెప్పారు. సో ఇక నుంచి మేము మాట్లాడం సార్ అని అన్నారు గానీ, మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు గూడా మళ్ళీ ఇంగ్లీష్ రావడం జరిగింది. అయితే ఇది వాళ్ళకి అలవాటయిపోయింది కాబట్టి అది మార్చుకోవడానికి ఒక వారం, 2 వారాలు పట్టొచ్చు. సో మొత్తానికి ఇదైతే జరిగింది. ఆహ్, తర్వాత వీళ్ళు లాస్ట్ వీక్ ఆడినటువంటి గేమ్స్ కావచ్చు, లేదా వాళ్ళ బిహేవియర్ కావచ్చు, లేదా ఇంటరాక్షన్ కావచ్చు, ఇంటరాక్ట్ కావడం కావచ్చు, వీటన్నిటిని బట్టి వాళ్ళకి ప్రైజ్ మనీని కూడా డిక్లేర్ చేశారు. సో హౌస్ 5,00,000 ప్రకటించింది. అంటే నాగార్జున గారు చెప్పారు. సో దాంట్లో డిడక్షన్ అనమాట. ఎంత చేయొచ్చని వాళ్ళని అడిగాడు. కొంతమంది 5,000 అన్నారు, కొంతమంది 50,000 అన్నారు, కొంతమంది 2,50,000 సార్ అన్నారు. సో చివరికైతే ఈ వారం వాళ్ళు 3,00,000 గెలుచుకున్నారు. అంటే 50,00,000 ప్రైజ్ మనీలో 3,00,000 అయితే గెలుచుకున్నారు. సో తర్వాత ఏం జరిగిందనేది చెప్తాం ఫ్రెండ్స్. ఎవరైనా తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా చిన్న యూట్యూబర్‌ని కాబట్టి నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతది. ఇక ఫస్ట్ ఆహ్, స గేమ్ ఆడిపిచ్చారు. అదేంటంటే సినిమా పేరు చెప్పేస్తాం మామ. అంటే ఏమి లేదు. ఒక హీరో పేరు చెప్తారు. ఆ హీరో పేరుతో ఉన్న సినిమా పేర్లు కంటిన్యూయస్‌గా చెప్పాలన్నమాట. వన్ బై వన్, వన్ బై వన్. ఎవరు చెప్పలేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. ఇక్కడేందంటే అబ్బాయిలొక టీము, అమ్మాయిలొక టీము. సో ఇక్కడ అమ్మాయిలు ఓడిపోయారు. తర్వాత అబ్బాయిలు గెలిచారు. సో వాళ్ళకైతే ఒక పాయింటొచ్చింది. ఎందుకంటే అంతా చెప్పడం లేదు నేను. ఎందుకంటే సోదిగా ఉంటది. మీరు కూడా చూసుంటారనే ఉద్దేశంతోటి. నేను ఎక్కువ చెప్పడం లేదు. పెద్ద పెద్ద యూట్యూబర్లయితే హాఫ్ అన్ అవర్ అటు చేస్తారు. నేనైతే జస్ట్ 10 మినిట్స్ లోపల కంప్లీట్ చేసేస్తాను. తర్వాత నామినేషన్స్ ఉన్న వాళ్ళని లేయమని చెప్పారు. తర్వాత శంఖం అన్నమాట. శేఖర్ భాష అంటే శంఖంలాగా ఒకటుంటది. దాన్ని ఊదడం అన్నమాట. తర్వాత బాటిల్. తర్వాత ఏం లేదు, స్టాండ్ పోయింది. అందువల్ల నేను వేరే ఎక్విప్‌మెంట్ పెట్టి చేస్తున్నా. అందుకని ఆఫ్ జేశాను. తర్వాతేంటంటే గేమ్ అనమాట. క క కోన్ ఉంటదక్కడ. నాగార్జున గారు ఏం జెప్తారంటే కొన్ని అంటే హెడ్ ఆహ్, అయి వీటినేమంటారు? ఏం జెప్పాడు? అయ్యేనా? యెస్. హెడ్డు, తర్వాత షోల్డరు, నీ, టోయ్ అయి చెప్తా ఉంటారు. ఫైనల్‌గా కోన్ అన్నప్పుడు కోన్ తీయాలి. సో, ఫస్ట్ ఈ గేమ్‌లో పెయిర్‌గా వచ్చారు. పెయిర్‌గా వచ్చిన దాంట్లో కూడా ఆహ్, ముందు ఈక్వల్‌గా వచ్చాయి. తర్వాత మరలా గర్ల్సే గెలిచారు. సో, ముందే చెప్పాడు నాగార్జున గారు, బాయ్స్ గెలిస్తే అమ్మాయిలకి షేర్ చేయబడలేదు. అమ్మాయిలు గెలిస్తే మాత్రం అబ్బాయిలకి షేర్ చేయాలని చెప్పాడు. సో, అదేవిధంగా అమ్మాయిలైతే లాస్టు సీత మాత్రం గెలిచేటట్టు చేసింది. మొత్తానికి అది గెలిచారు. తర్వాత బేబక్క మధ్యలో పాట అడిగింది. ఆమె చేసినప్పుడు పాటేశారు. ఆమె కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే నేను చూసానమ్మా నీ కరాటే కూడా అంటే నిన్న కరాటే చేసుకుంటున్నారు. ఎవరు శేఖర్ భాష వాళ్ళిద్దరూ. దాని గురించి తమాషాగా అన్నారు. సో, కాబట్టి ఇక్కడ గర్ల్స్‌కి ఒకటి, బాయ్స్‌కి ఒకటి వచ్చింది. తర్వాత నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళని నిలబడమని చెప్పారు. ఇక్కడేందంటే బాక్సులు ఇస్తారు. ఆ బాక్సుల్లో సేఫా, అన్‌సేఫా అని ఉంటది. ఫస్టు
ఎవరు? మణి అన్‌సేఫు. విష్ణు సేఫు. ఆహ్, తర్వాత బేబక్క అన్‌సేఫు. సో, బాక్సుల్లో ఇది రిజల్టు. తర్వాత మిగిలింది ఇంకా ఇద్దరే కాబట్టి వాళ్ళు ఆహ్, ఉన్నారింకా కొనసాగుతా ఉన్నారు. తర్వాత యానిమల్స్ ఆఫ్ ది హౌస్ అంటే యానిమల్‌ని డెడికేట్ చేయడం. ఈ యానిమల్స్ ఏంటంటే నక్క, దోమ, ఆ తర్వాత మొసలి, పిల్లి, గాడిద, తేలు, గొర్రె ఆహ్, ఇయన్నమాట. సో, ఎవరు ఎవరికి ఏమిచ్చారనేది చూద్దాం. నబీల్‌ని పిలిచాడు. నబీల్ యష్మికిచ్చాడు. ఎందుకంటే స్వార్థంగా ఆడతది సార్ యష్మి. అదే స్వార్థం అనేది కరెక్టే. ఆ స్వార్థం అనేది తప్పేం గాదు. ఆ అమ్మాయే గెలవాలనుకుంటది. అదే చెప్పాడు అతను గూడా. తర్వాత ప్రేరణ సీతకిచ్చాడు. జోక్స్‌ని గూడా తీసుకోలేదు ఆ అమ్మాయి అని చెప్పింది. ఇంట్రెస్ట్ అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళకి చిన్న లడాయి పడింది కాబట్టి ఆ విషయం చెప్పింది. తర్వాత శేఖరు దోవని తీసుకున్నాడు. శేఖర్ భాషకిచ్చాడు. ఎందుకంటే 24 గంటలు కుళ్ళు జోకులేసి మమ్మల్ని హింస పెడుతున్నాడని చెప్పి ఇరిటేటింగ్‌గా ఉంటున్నాయి ఆయన జోకులని చెప్పాడు. తర్వాత శేఖర్ దానికి అక్కడ గూడా శేఖర్ భాష వదలలా. దోమ, దో అంటే 2, మా అంటే అమ్మ. ఇక్కడ గూడా ఇద్దరు అమ్మలున్నారు సార్ అని జెప్పాడు. అప్పటికప్పుడే స్పాంటేనియస్ చెప్తాడు భాష. అతనున్న గొప్పతనం. అది కుళ్ళు జోకులు అనుకుంటాం గానీ, ఆ స్పాంటేనియస్‌గా రావాలి గదా! సో, శేఖర్ భాషకి అదుంది. ఎందుకంటే ఆర్‌జేగా పనిజేశాడు గాబట్టి అది చెప్పాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చింది బేబక్కని. స్టాండ్ తీసుకోవడంలో ఆమె కరెక్ట్‌గా తీసుకోలేకపోతుంది. ఆహ్, నిఖిల్‌తో ఆహ్, 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 కరెక్ట్ చేసుకోవాలి దాన్ని. అంటే ఆమె ఏం చెప్పిందంటే, నాకు నిఖిల్ చెప్పింది నమ్మాను నేను. ఎక్కువగా స్ట్రిక్ట్‌గా ఉన్నాడు. ఆహ్, ఆహ్, వ వంటగదిలో స్ట్రిక్ట్‌గా ఉండమన్నాడు కాబట్టి నేను స్ట్రిక్ట్‌గా ఉన్నాను. అందువల్ల నేను నా స్ట్ నా నా గేమ్ కూడా పోయింది. వాస్తవంగా ఆమె ఆహ్, కిచెన్‌లో గాని లేకుండా గానుంటే, ఈ వారం ఖచ్చితంగా ఆమె సేవ్ అయ్యేది. ఎందుకంటే, ఆమె నిన్న ఎలిమినేషన్‌కి ముందు ఫామ్‌లోకొచ్చింది. ఇది బ్యాడ్ లక్ నిజంగానే. ఆమె చాలా కంటెంట్ ఉంది ఆమె దగ్గర. అసలు ఇప్పుడు ఇందాక పాట పెడితే కూడా డాన్స్ ఇరగదీసింది. సో, అలాంటి ఆమె ఎళ్ళిపోవడం కూడా బాధాకరమే ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత ఆదిత్య శేఖర్‌కేసాడు శేఖర్ భాషకి. ఈ ఈ ఇరిటేషన్ భరించలేకపోతున్నాను. నాగ సార్ అన్నాడు ఎన్ని సార్లు యేసుంటాడు జోకులంటే సుమారుగా 200 యేసాడంట. అది ఆ జోకులకి భరించలేకపోతున్నాను సార్ అని చెప్పాడు. తర్వాత నైనిక, మణికంఠకి చెప్పింది అన్‌ట్రస్ట్ అని చెప్పింది. సేమ్ మాటనమాట. అతనికి అతనే మాట్లాడుకున్నాడు. మనం చెప్పింది వినడం. విన్నట్టు ఉంటాడు గానీ మళ్ళీ యథాస్థితిగా ఉంటాడు అని చెప్పాడు. వాస్తవం కూడా అదే జరుగుతున్నది. అయితే ఇప్పుడు మారాడు కొద్దిగా జనాలతో మాట్లాడడం గాని అది. తర్వాత పృథ్వీ, బేబక్కేసాడు డాంకీ. గేమ్‌లో ఓడిపోవడం తనని తను స్ట్రాంగ్ అనుకోకుండా నిఖిల్ స్ట్రాంగ్ అని చెప్తాం సార్. అది కరెక్ట్ కాదండి. వాస్తవం కూడా గేమ్ ఆడేటప్పుడు ఎవరైనా కూడా నేనే కరెక్ట్ అని చెప్పుకోవాలి గానీ, ఎదుటోడు కరెక్ట్ అంటే స్ట్రాంగ్ అంటే మనం పోయిందెందుకు 'బిగ్ బాస్' హౌస్‌కి? నాకు తెలియక అడుగుతా. సో, బేబక్క కూడా కొన్ని మాటలు ఆ కోపంలో అనేసింది. తర్వాత సోనియా, ఫాక్స్ అంటే విష్ణుప్రియననింది. అదంతే ఆ సమస్యే. అడల్టరీ వర్డ్ మీదే చెప్పింది. అది అనవసరంగా నన్ను అనింది సార్. అంటే అనింది మళ్ళా వచ్చి కూడా నన్ను గెలికింది అని చెప్పింది. పుణ్యస్త్రీ ఇలాంటి మాటలు కొన్ని మాటలు వదిలేసింది సార్. అదేవిధంగా అందరితో చెప్తా కూడా పోక్ చేసింది సార్. ఇండైరెక్ట్‌గా కామెంట్ చేయడం. అంటే ఎవరితో చెప్పిందంటే సీతతో కూడా కిరాక్ సీతతో కూడా చెప్పింది సార్. అంటే కిరాక్ సీత ఏమన్నదంటే, సార్ మేము అనుకున్నది ఆమె గురించి చెప్పుకోలేదు. సో, గేముల గురించి మాట్లాడుకోవడం, అదే విధంగా ఈ అమ్మాయి మనస్తత్వాన్ని గురించి ఇంతేలే అని అనుకున్నాం గానీ, ఆ అమ్మాయిని కామెంటు, పోక్ చేయడం అయితే చేయలేదని చెప్పేసింది అమ్మాయి. తర్వాత విష్ణు ఏమన్నదంటే, సార్ నేను ఒక న్యూస్ రీడర్‌గా ఎళ్ళాను. అది క్యాజువల్‌గా అడిగాను అన్నాడు. నాకసలు క్యాజువల్‌గా అడిగావంటే నేను నిజంగానే క్యాజువల్‌గా అడిగాను సార్. ఆ అమ్మాయి దాన్ని తీసుకోలేకపోయింది. దానికి ఆ అమ్మాయి ఇంత రచ్చ చేసి ఏడవడం, గందరగోళం చేసిందని చెప్పింది. ఆ తర్వాత సీత కూడా ఏమన్నదంటే అడల్టరీ గురించి అంటే ఆ అడల్టరీ వర్డ్ గురించి చెప్పింది సార్. అంతేగాని వేరే దాని గురించి చెప్పలేదు. మేమందరం కూడా అనుకున్నాం సార్. ఆ వర్డ్ అనకూడదు. అనకుండా ఉండాల్సిందని చెప్పి సీత కూడా చెప్పింది. తర్వాత నిఖిల్ గురించి కూడా చెప్పిందనమాట. తర్వాత నాగ్ సారు మరి మణిని ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. విష్ణు. ఆ! 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 విష్ణు మరి నిఖిల్ తీసుకోలేదు ఎందుకు బాధపడ్డావు అని అడిగాడు. మణిని తీసుకున్నాడని నువ్వెందుకు అడిగావనంటే, సార్ మా ఇద్దరి మధ్య ర్యాపో ఉంది. ఆ పైపెచ్చు లాస్ట్ వరకు
నిలబడుకుంటే బాగుండదనే ఉద్దేశంతో, నన్ను తీసుకుంటాడనే ఉద్దేశంతో నేను అడిగాను. అతని మీద నమ్మకం అది అని చెప్పింది. తర్వాత ఆ అబ్బాయి యష్మికిచ్చాడు స్వార్థం అని. నిజమే యష్మి స్వార్థపరురాలులే. ఎందుకంటే తన టీమ్‌ని గెలిపించుకోవాలనుకోవడం స్వార్థమే గదా! అది మంచి స్వార్థం అది. ఆ అమ్మాయి నిజంగా గేమ్స్‌లో గెలవాలి పట్టుదల మరి శోభా శెట్టిలాగా నిలబడుతుందంటే ఆ అమ్మాయి స్ట్రాంగ్‌నెస్సే గదా! ఆ అమ్మాయి తప్పుగా ఏం చెప్పలేదు. మంచిగానే ఆమె టీమే ఆమె మెంబర్ గూడా. తర్వాత సీత ప్రేరణ నాకిచ్చింది. ప్రేరణ ఏంటంటే బ్లైండ్‌గా ఫాలో అయిపోతది. మనం చెప్పింది వినిపించుకోదు. అని అన్నమాట. ఆ అమ్మాయికి అదేం గాదు. ఒక చెత్త కుప్పలో బాటిల్ తీసి పెట్టిందనేది మనసులో ఉంది. దాన్ని ఇలా పోర్ట్రేట్ జేసింది. తర్వాత భాష విష్ణుప్రియకేశుడు కన్నింగ్ అని. అంటే ఆహ్, ఆ కన్నింగ్ అంటే మన దగ్గర ఒక విధంగా ఉంటది. వేరే వాళ్ళ దగ్గర ఒక విధంగా ఉన్నట్టు కదా! కన్నింగ్ అంటే. సో, సెల్ఫిష్ అని చెప్పాడు సార్ జోకు. అక్కడ గూడా ఫిష్ ఉంది సార్ అని జెప్పాడు. జోకులకైతే మాత్రం తక్కువ లేదండి. మనోడు ఇరగదీస్తున్నాడు. నిజంగా శేఖర్ భాష లాంటోళ్ళు ఉండాలి. కానీ ఒక కామెడీ వ్యక్తిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపిస్తే బాగుండేదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. విష్ణుప్రియ ముసలి కన్నీరు అంటే సోనియాకిచ్చింది. నన్ను కదా అన్నది తను ఏడవడం ఎందుకు సార్? ఆ అమ్మాయి అన్నది అడల్టరీ అని నన్నన్నది. మరి ఆ అమ్మాయి ఏడవడం ఎందుకు? నన్ననేయడం, ఆ అమ్మాయి ఏడవడం. ఇది ముసలి కన్నీరే గదా! అని చెప్పింది. తర్వాత మణికంఠ భాషను తీసుకున్నాడు. చిరాకు పుట్టిస్తున్నాడు సార్. నేను బాధలో ఉన్నప్పుడు వచ్చి కూడా జోకులు చెప్తానంటే ఎట్ట సార్ అంటే, నిజమే కదండీ నాగార్జున సార్ గూడా. నిజమే ఇప్పుడు మనం కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా గనుక వచ్చి జోకులేస్తుంటే ఏందిరా ఈ కర్మ! ఇప్పుడొచ్చి ఈ టైంలో చెప్పండి చిరాకు పడతాం. సో, మణికంఠ చిరాకు పడడం తప్పులేదు. ఆల్రెడీ అతను డిప్రెషన్‌లో ఉన్నాడు. శేఖర్ భాష పోయి అతన్ని కలబెడుతున్నాడు. బేబక్క సోనియాకిచ్చింది చిరాకు. ఆ అమ్మాయి చిన్నదానికి, పెద్దదానికి గూడా సీరియస్ అయిపోతది సార్ అని. వాస్తవం గూడా ఏదంటే ఆ అమ్మాయి కొద్దిగా టెంపర్‌మెంటు. ఈ ఈ బేబక్కకేందంటే ఆ కిచెన్ గొడవ గుర్తుంది. దాన్ని ఇలా పోర్ట్రైట్ జేసింది. తర్వాత నామినేషన్స్ ఉన్న వాళ్ళని యాక్షన్ రూమ్‌కి రమ్మని జెప్పాడు. చివర్లో ఇక్కడ అనుకుంటాను ఇద్దరే గదా మిగిలింది. యెస్. వాళ్ళిద్దరే మిగిలున్నారు. అక్కడ డ్రమ్స్ ఉన్నాయి. ఆ డ్రమ్స్‌ని కొడతా ఉండాలి స్టిక్స్‌తో. అయి పగిలిపోతాయన్నమాట. ఆ పగిలిపోతే లోపల ఆహ్, 2 ఉంటాయన్నమాట. పేపర్స్. అవి తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత వాటిని నాకు సార్ చెప్పినప్పుడు ఓపెన్ చేయాలి. అక్కడ ఒక దాంట్లో ఎవిక్టెడ్, ఒక దాంట్లో సేఫ్ అని ఉంటది. సో, దీనికంటే ముందు ఒక చిన్న సంఘటన జరిగింది. అది చెప్పాలి. ఈ ఇద్దరు పోతున్నప్పుడు అందరూ మణికంఠ ఎలిమినేట్ అయిపోతారనుకున్నారు. మాక్సిమం 80% మణికంఠ ఎలిమినేట్ అయిపోతాడు. ఎందుకంటే అతను చేసిన బిహేవియర్ గావచ్చు, అతను అతను ఇంటరాక్ట్ కాకపోవడం, ఏడవడం ఇయన్నీ చూసి. కానీ అసలు వాళ్ళకి విషయం తెలీదు గదా! మన తెలుగు ఆడియన్స్ ఆ విధంగా కనెక్ట్ అయిపోతారని, ఏడిస్తే కనెక్ట్ అయిపోతారని, సింపతికి పడిపోతారని వాళ్ళకేం తెలుసు? సో, వాళ్ళందరూ అయితే అనుకున్నారు. సో, తర్వాత ఆ విధంగా కొట్టారు. తర్వాత బాక్స్‌లో నుంచి అవి తీశారు. తీసిన తర్వాత 10 నుంచి 1 లెక్కబెట్టి తీసిన తర్వాత బేబక్క ఎవిక్టెడ్. తర్వాత మణికంఠ అయితే సేవ్ అయ్యాడు. మణికంఠ ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పాడు. సార్ చెప్పినట్టు నెక్స్ట్ వీక్ నుంచి నేను పర్ఫెక్ట్‌గా ఆడతానని చెప్పాడు. మొత్తానికైతే చేంజ్ అయితే వచ్చింది మణికంఠలో. ఇంతకుముందు దానికి ఇప్పటికి కాస్త టెన్షన్ అయితే కనిపించలే. నాకదే ఆశ్చర్యం. బేబక్ టెన్షన్ పడ్డది గానీ, ఇతను కొద్దిగా చిరునవ్వుతోనే ఉన్నాడు. అది నిజంగా అప్రిషియేటబుల్ ఇది ఈ విషయం మాత్రం. తర్వాత బేబక్క స్టేజ్ మీదకి పోయింది. మణికంఠ లోపలికి పోయాడు. అందరూ గూడా అప్రిషియేట్ చేశారు. అందరూ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత బేబక్క స్టేజ్ మీదకెళ్ళింది. ఎంతమంది జెన్యూన్‌గా బేబక్‌ని మిస్ అవుతున్నారనని చేయలేత్తమంటే మాక్సిమం ఆడపిల్లకాయలెత్తారు. ఒకసారిగా ఏడ్చేసిందామె. సో, నిజంగా మనకు గూడా కళ్ళనీళ్ళొచ్చాయి. ఎందుకంటే పెద్దావిడ గదా! ఫస్ట్ వీక్‌లో వెళ్తుందంటే పైపిచ్చి ఆమె ఒక మంచి స్ట్రాంగ్ ప్లేయరు. ఊరికనే అంతకుముందు ఉమాదేవి లేపోతే ఇంకొకరు ఎళ్లారు గదా! వాళ్ళలా కాదీమె. ఈమె చాలా హుషారు. ఆమె అదే చెప్పింది. నేనంత ఎర్లీగా ఎళ్ళిపోతాను అనుకోలేదు సార్. ఆమె ఒప్పుకుంది. నేను ఆ వంట గదికి అంకితమైనందువల్లే నేనెళ్ళిపోతున్నాను. పృథ్వీ వల్లే నేనెళ్ళిపోతున్నాను అన్నట్టుగా చెప్పింది ఒక రకంగా. ఎందుకంటే పృథ్వీ స్ట్రిక్ట్‌గా చెప్పాడు కాబట్టి, నేనయి ఫాలో అయ్యాను గాబట్టి, నేను నెగెటివ్ అయ్యుంటానని చెప్పింది. సరే, ఈ హౌస్‌లో లేకుండా బయటికి పంపించాలనుకున్న వాళ్ళని ఎవరు అని బోర్డ్ మీద పెట్టమని చెప్తే, ఫస్ట్ సోనియా చెప్పింది. సోనియా ప్రతి విషయాన్ని కూడా నెగెటివ్‌గా తీసుకుంటా సార్ అని చెప్పింది. వాస్తవంగా అమ్మాయి నెగెటివ్‌గానే తీసుకుంటది. కానీ ఇప్పుడు కొద్దిగా నవ్వుతా
సీరియస్‌గా ఉంటది మొఖం. కానీ ఇప్పుడు నవ్వుతా ఉంది. ఇహ లైన్‌లో పడిపోతారులెండి. తర్వాత పృథ్వీ. నో హార్ట్ ఫీలింగ్స్ పృథ్వీ. నేను ఫిట్ కాదని చెప్పావు. హౌస్‌కో లేకపోతే గేమ్‌కో దేనికో. నామినేషన్స్ అప్పుడు కూడా నువ్వు మాట్లాడి జారేసావు అన్నది. నిజంగా నామినేషన్ అప్పుడు ఒక మాట అన్నాడు. దానికి ఆమె కాళ్ళు పట్టుకొని కూడా క్షమాపణ అడిగాడు. సో, ఆమెకి కొద్దిగా హర్టింగ్ అనిపించింది. ఎవరైనా ఆడవాళ్ళు కదా! ఖచ్చితంగా అనిపిస్తది. తర్వాత నిఖిల్. నిఖిల్ నువ్వు స్ట్రిక్ట్‌గా ఉండాలన్నావు. ఇంకొక విషయం సార్ నాకు సార్ చెప్తా. కారం వేసింది కూడా అతనే సార్. ఆ నింద కూడా నా మీదకి వచ్చేసిందని. వాస్తవం కూడా కారం వేసింది కూరలో నిఖిలే. నిఖిలే చెప్పాడు ఆ మాట. నేనే ఏసింది బేబక్ కాదని చెప్పి అతను నిజం ఒప్పుకున్నాడు. దానికి అతన్ని అప్రిషియేట్ చేయాల. ఈ నేను హెడ్‌గా ఉండి కిచెన్‌కి నేనే రూల్స్ బ్రేక్ చేస్తే ఎట్లా? అందుకనే పాపం సీతకి కిరాక్ సీతకి నేనంటే చాలా ఇష్టం సార్. అందుకనే ఎగ్ బు ఎగ్ బుజ్జి చేసుకుంటానన్నప్పుడు వద్దని చెప్పానంటే, ఆ అమ్మాయి భలే ఏడ్చేసింది. ఏంటి అంత ఎమోషన్ అయిపోతున్నావు సీత అంటే, లేదు సార్ ఆమె చాలా స్ట్రాంగ్ ప్లేయరు. చాలా మంచి మనసు కలిగింది అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పింది. తర్వాత మణి. నీకు ను నీకు నీకు నీలోనే ఉన్నావు. నువ్వు మారలేదు. నీలో నువ్వే మాట్లాడుకుంటుంటావు. అందరితో కలవడం లేదు. నీ కోసమే చెప్తున్నా నేను. నీ యాటిట్యూడ్ మార్చుకో. అందరితో కలిసిపో. అందరితో హుషారుగుండు అని చెప్పింది. దానికి నాగ్ సార్ కూడా చెప్పాడు. బేబక్క చెప్పింది కరెక్టు. నువ్వు గేముల్లో హుషారుగుండాలి. అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి. నీ పాటుకు నువ్వు కూర్చొని మైకులతో మాట్లాడడం, బిగ్ బాస్‌తో అన్నం తిన్నావా అని చెప్పడం ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. ఆ విషయాన్ని నాగ్ సార్ కూడా చెప్పాడు. ఆమెకి బాయ్ బాయ్ చెప్పేసైతే బేబక్కెళ్ళింది. చివరగా అయితే ఏడిపిచ్చేసింది. ఇది ఈరోజు జరిగినటువంటిది. కాకపోతే నాకెందుకో ఈ ఈ సో అనిపించింది. ఇంతకుముందు సీజన్‌ల కంటే కూడా ఈ ఫస్ట్ సీజనే ఎయిత్ ఆహ్, సీజన్‌లో ఫస్ట్ వీక్‌లోనే కొద్దిగా నా ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిందనిపించింది నాకు. అందువల్ల ప్రేక్షకులు పరీక్ష పెట్టాడేమో అనిపించింది. కాకపోతే ఇంగ్లీష్ మీద మాత్రం స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. వార్న్ చేశారు. అది కరెక్ట్ అనిపించింది. సో, నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు అనేది నేను ఉదయాన్నే వీడియో పెడతా ఫ్రెండ్స్. సో, ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ గ్రోత్‌కి సహాయపడతారని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.